అందరికీ హాయ్. ఇవాళ శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ. సో అందరి ఇళ్లలో చిన్ని కృష్ణులు ఉన్నారు. ఆ, హ్యాపీగా ఉంది తెలుసుకొని. చక్కగా వాళ్ళని డ్రెస్అప్ చేసి మంచి సంతోషాన్ని పంచుతూ ఉన్నారనమాట. మన వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్లో వచ్చి ఇవాళ టైం మేనేజ్మెంట్లో సెట్టింగ్ బౌండరీస్ అంటే మనం చేసుకునే దానికి పరిమితులు, కొన్ని పరిమితులు కంపల్సరీ మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మన మోటో ఒకటే, లైఫ్ అనే జర్నీని హ్యాపీగా మంచిగా ఆస్వాదిస్తూ స్మూత్గా చేసుకోవాలి. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. అయితే ఈ టైం మేనేజ్మెంట్లో మనకి బౌండరీస్ ఎందుకు పెట్టాలి? మనము వర్క్ చేస్తున్నాము, కొంతమంది మేము ఇంట్లో ఉండి మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ చేస్తున్నాము. సో మొత్తము బౌండరీ లేకుండా పని చేయొచ్చా? చేయకూడదు. కంపల్సరీగా మనం మనుషులం, మనకు కూడా రెస్ట్ అవసరము, కొంచెం సెట్ బ్యాక్ అవసరము. కూర్చుంటే కానీ మళ్ళీ వర్క్ చేసే ఎంతూజియాజము, ఎనర్జీ రావాలి అంటే కంపల్సరీగా కొద్దిగా రెస్ట్ కావాలి. సో వర్క్లోనైనా సరే, ఇంటి పనిలో అయినా సరే మనము ఎక్కడ వరకు బౌండరీస్ పెట్టుకోవాలనేది మనకు తెలియాలి. ఆ బౌండరీ దాటడం అంటారా? కంపల్సరీ సిచ్యువేషన్లో దాటాల్సి వస్తుంది. అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయితే మటుకు కంపల్సరీగా మనం దాన్ని బియాండ్గా, దాని పరిమితి దాటి పని చేయాల్సి వస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అంటే చాలా విషయాల్లో మనము చెయ్యలేము, లేదా నాకు ఇంతవరకే అవుతుంది, నేను ఇంతే చేయగలను అని ఒప్పేసుకోవడం, మనకు బౌండరీ సెట్ చేయడం. చూడండి, మనం బయట పని ఇంటికి తెచ్చుకోవద్దు, ఇంటి పని బయటకు తీసుకెళ్ళొద్దు. కానీ సాధ్యపడుతుందా? పడదు, చాలా కష్టం. మన ఆఫీస్ పనులు అయిపోయిన తర్వాత ఇంటి పని గుర్తొచ్చి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. సో అలా 24 గంటల్లో 16-17 గంటలు మనం పనిచేస్తాం అనుకోండి, అప్పుడు అది మనసుకు నచ్చిన పని అయితే పెద్ద శ్రమగా అనిపించదు. కానీ అది ఇది అనుకుంటూ డివైడ్ చేసి ఇంటి పని, ఆ పని, ఈ పని అని విపరీతంగా పనిచేస్తే మటుకు హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ బౌండరీ అనేది మనం సెట్ చేసిన తర్వాత కొన్ని మాటలు కానీ కొన్ని విషయాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు నీకు బౌండరీ అవసరం? నువ్వు బాగానే ఉన్నావు కదా, చెయ్యొచ్చు కదా అనే మాటలు వినపడతాయి. కానీ అది మన ఆరోగ్యానికి కానీ మన పనికి కానీ అడ్డుగా నిలబడింది అనుకోండి, దాన్ని వ్యతిరేకించాల్సి వస్తుంది. నాకు సాధ్యపడదు కాబట్టి నేను చెయ్యలేను అని ఖరాఖండిగా చెప్పడానికి అవసరం ఉంటుంది. అలా చెప్తే గనక మీ ఆరోగ్యానికి, ఎదుటి వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఓహో వీళ్ళు మంచిగా ఉంటేనే మనకు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు బాగుంటేనే మనకు కూడా హెల్ప్ వస్తుంది, వీళ్ళు బాగుంటేనే మనం కూడా సంతోషంగా ఉండగలము అనేది అర్థమైంది అనుకోండి, మనం పెట్టే బౌండరీస్ని ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారు. ముందుగా అనుకున్నట్టు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మటుకు కంపల్సరీ మనం ఆ బౌండరీని బ్రేక్ చేసి వర్క్ చేయాల్సి వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి బౌండరీస్ అనేవి సెట్ చేసుకొని వాటికి అనుగుణంగా మనం వర్క్ చేస్తే గనక చాలా లైఫ్ స్మూత్గా ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, ఏం చేస్తారో అనుకుంటూ మనం త్యాగం చేసుకుంటూ పోతూ ఉంటే మటుకు మీకు ఎక్కడో ఒక దగ్గర గట్టిగా నో చెప్పాల్సింది నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటాను. అండ్ ఈ టాపిక్ కనుక నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. అట్లానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ ఒకసారి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.